హలో వ్యూవర్స్, మనమైతే ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఈ సైజు మామిడికాయ నేను ఒకటి తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత నేను చూపించే స్పూన్తో ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను, 2 టీ స్పూన్ల కారం, కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర. ఇందులో ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నానండి. ఇవి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి, ఎందుకని 4 వేసాను. చిన్నవైతే ఒక 7 నుంచి 8 దాకా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత మిక్సీలో ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం కోసం 5 సార్లు ప్రతిసారి ఒక 5 సెకండ్స్ పాటు మిక్సీని ఆన్ చేసి మళ్ళీ ఆపి మళ్ళీ చుట్టుపక్కల అయినంత మిడిల్లోకి దోసుకొని మళ్ళీ ఆన్ చేస్తూ ఇలా ఒక 5 టైమ్స్ ప్రతిసారి ఒక్కొక్క 5 సెకండ్స్ పాటు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయ, ఒక గుప్పెడు కరివేపాకు. దీంట్లోనే మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను లైట్గా ఒకసారి అలా కలిపెట్టుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంతమంది పసుపుని మిక్సీ జార్లోనే వేస్తారండి. పసుపు అనేది ఆయిల్లో హీట్ అయితే కొద్దిగా టేస్ట్ ఎక్కువ బాగుంటుంది, అందుకని నేను తిరగమాతలో వేసాను పసుపు. దీన్ని ఒకసారి బాగా కలిపెట్టేసుకొని ఫ్లేమ్ లో టు మీడియం మధ్యలో ఉండాలి. తర్వాత ఇందులో మనం కచ్చాపచ్చగా దంచుకున్న మామిడికాయని వేసి ఇలా కలిపెట్టుకోవాలి. కొంతమంది మామిడికాయ ఎక్కువ అట్లా తీసుకుంటారు కదండి. సో కారము, ఉప్పు అనేది ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా దీన్ని సరిపోకపోవచ్చు అనమాట. మనం ఈ టైంలో ఉప్పుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువైతే. 2 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యితో దీన్ని టేస్ట్ చేస్తారనుకుంటున్నాను. I hope you like this video. Thanks for watching. Bye bye.